తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మహిళా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా మహానాడులో టీడీపీ కొత్త కార్యాచరణ ప్రకటించిన చంద్రబాబు. మహిళలకు 33% సీట్లు ఖాయం. మహానాడులో కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్. హైదరాబాద్లో 1,00,000 ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. పేదలకు తీరనున్న సొంతింటి కలలు. కుకట్పల్లిలో 60 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం. కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్న పొన్నం ప్రభాకర్. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు జగన్ పార్టీ పిలుపు. పోక్సో కేసులో బండి భగీరథ్కు 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల తీవ్ర ఆందోళన. హయత్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్కు తీవ్ర గాయాలు. గుజరాత్ తీరంలో భారీ డ్రగ్స్ పట్టివేత. 119 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్న అధికారులు. మండు టెండలకు బ్రేక్. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలతో ప్రజలకు భారీ ఊరట. హర్యానా విజన్ 2047పై సమీక్ష. యువత మౌలిక వసతుల అభివృద్ధిపై సీఎం దృష్టి. కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ. సీఎం మార్పుపై ఢిల్లీలో కాంగ్రెస్ కీలక చర్చలు. యువతకు 1,00,000 అవకాశాలు కల్పిస్తాం. రైతుల సంక్షేమమే లక్ష్యమన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈరోజు టీడీపీ మహానాడు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ చరిత్ర, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని తెలిపారు. పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. మహిళలకు అంకితంగా నిర్వహిస్తున్న మహానాడులో ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళా రక్షణ చర్యలను ప్రస్తావించారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు తీసుకువస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మిత్రపక్షాలతో సమన్వయం కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని తెలిపారు. ఓటర్ల నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెదేపా మహానాడులో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మహిళలకు వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు కేటాయిస్తామని కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైనా కాకపోయినా పార్టీ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు తెదేపా కట్టుబడి ఉంటుందని అన్నారు. ఇక ఇదే సభలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రత్యర్థుల అణచివేతతో పార్టీ మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం నారా లోకేష్ కృషి చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో టీడీపీ ముందంజలో ఉందని బైరెడ్డి శబరి పేర్కొన్నారు. హైదరాబాద్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ గృహ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 1,00,000 ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి అజారుద్దీన్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నాంపల్లి, మలక్పేట్, బహదూర్పురా ప్రాంతాల్లో నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించారు. కుల్సుంపురా, అఫ్జల్ సాగర్, కాలదేవ, గడియాన్నారం ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను కూడా అధికారులు పరిశీలించారు. వినియోగంలో లేని ప్రభుత్వ భూములు, ఖాళీ భవనాలను ప్రజల అవసరాల కోసం అనుగుణంగా ఉపయోగించి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగరంలో నివాస సమస్య తగ్గించడంతో పాటు పేదలకు గౌరవప్రదమైన జీవన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కుకట్పల్లి బస్ డిపోలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 60 విద్యుత్ బస్సులను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 960 విద్యుత్ బస్సులు నడుస్తుండగా హైదరాబాద్లోనే 545 బస్సులు సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో 2,200 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. మొత్తం 3,000 విద్యుత్ బస్సులతో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకానికి భారీ స్పందన లభిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, కొత్త డిపోలు, ప్రజా రవాణా విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, టౌన్ హాల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు కాలేదని, సూపర్ 6 పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై జాగ్రత్తగా ఉండాలని జగన్ హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపుల కారణంగానే అధికార పార్టీలు పరాజయం పాలయ్యాయని ఉదాహరణలు ప్రస్తావించారు. ఓటర్ల జాబితాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. వారం రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 3 రోజుల విచారణకి అనుమతినిచ్చింది. ప్రస్తుతం చెర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ నెల 16న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చెర్లపల్లి జైలు నుంచి భగీరథ్ను విచారణ కోసం తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా కలవరపెట్టాయి. ఆదిలాబాద్ జిల్లా సహా పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన మొక్కజొన్న, వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. నెల రోజులుగా ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోటోల కోసం కాంటా పూజ చేశారు, ఇప్పుడు వరకు పంట కొనడం లేదు అంటూ అధికారుల ఎదుట రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పలుచోట్ల భారీ ఈదురుగాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నాగర్ కర్నూలు జిల్లా వ్యవసాయ మార్కెట్లో కూడా ధాన్యం పూర్తిగా తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హయత్నగర్ సమీపంలోని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. టైరు సడన్ గా పేలడంతో ఆగిపోయిన కంటైనర్ లారీని వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ సంపంగి నవీన్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయాడు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది గంటపాటు శ్రమించి కట్టర్ల సాయంతో అతన్ని బయటకు తీశారు. తీవ్ర గాయాలతో నవీన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు వాహనాలను సర్వీస్ రోడ్డుకు మళ్లించారు. కంటైనర్లోని సరుకు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. గుజరాత్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ను గుజరాత్ ఏటీఎస్, కోస్ట్ గార్డ్స్ దళం సంయుక్తంగా అడ్డుకున్నారు. ముండ్రా తీర సముద్ర జలాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 119 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ను బ్రెజిల్ నుంచి అరేబియా సముద్ర మార్గంగా భారత్కు అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఈ కేసులో విదేశీయులను అరెస్ట్ చేశారు. ఓ నిందితుడు సముద్రంలోకి దూకి పరారయ్యాడు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలపై ఇది పెద్ద విజయమని డీజీపీ డాక్టర్ కేఎల్ఎన్ రావు తెలిపారు. సముద్ర మధ్యలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేశాయని ఆయన ప్రశంసించారు. కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు భారీ ఊరటనిచ్చాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మియాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, బంజారాహిల్స్, ఉప్పల్, హయత్నగర్ తదితర ప్రాంతాల్లో చల్లని వాతావరణం నెలకొంది. ఎండల తీవ్రత తగ్గడంతో ప్రజలు ఉపశమనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు అకాల వర్షాలకు పలు జిల్లాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా ముత్యాలలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని నాయకత్వంలో చండీగఢ్లో హర్యానా విజన్ 2047 కార్యాచరణపై సమీక్ష సమావేశం జరిగింది. వివిధ శాఖల భవిష్యత్ ప్రణాళికలు, కొత్త పథకాల అమలుపై అధికారులు సమావేశంలో చర్చించారు. యువత సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దీర్ఘకాల ప్రణాళికలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమైన తర్వాత రేపు మాట్లాడతా అని వ్యాఖ్యానించడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కీలకంగా చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ పాల్గొన్నారు. సిద్ధరామయ్య రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు అధికార భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బెంగళూరులో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సిద్ధరామయ్య నివాళులర్పించారు. దేశంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన పుట్టినరోజు సందర్భంగా ప్రజాసేవపై మరోసారి కట్టుబాటు వ్యక్తం చేశారు.
నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గంలో వచ్చే 5 ఏళ్లలో 1,00,000 మంది యువతకు గ్రామస్థాయి సౌకర్యాలు, అభివృద్ధి అవకాశాలు కల్పిస్తానని ప్రకటించారు. యువత భవిష్యత్తు నిర్మాణంలో సంస్కృతి, సాంప్రదాయాలు, క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం మరింతగా పనిచేస్తానన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా గ్రామాలను ఆర్థికంగా బలంగా, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ప్రేమ, విశ్వాసమే తనకు పెద్ద బలమని పేర్కొంటూ దేశం, సమాజం, పేదల కోసం చివరి వరకు సేవ చేస్తానని గడ్కరీ స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.